ఒక ఆడది మగాడిలో కోరుకునేదేంటి? ప్రేమ, అనురాగం, కేరింగ్, ట్రస్ట్. సో ఇలాంటివి స్త్రీ కోరుకుంటుంది. ఇంకా మగాళ్ళంటే 70% నాకు కావాల్సిన ప్రియారిటీస్ ఇవి అని స్త్రీ ప్రతి నిమిషం చెప్తూ ఉంటుంది. మా నాన్న ఇలా పెంచాడు, 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచుంటారు. సో అదే లవ్ కానీ, అదే ఎఫెక్షన్ కానీ, అదే కేరింగ్ కానీ వచ్చే హస్బెండ్, వచ్చే లవ్వరో, వచ్చే పార్ట్నరు దగ్గర కావాలని ఎంతో ఆశగా కోరుకొని ఉంటుంది. కానీ మెన్ మెంటాలిటీ 70% ఏంటుందంటే ఆతృత, తొత్తర. లేదు లేదు లేదు, షీఈ్ అ టాయ్, ఐ హ్యావ్ టు యూజ్ ఇన్ దిస్ వే. ఇంప్రెస్ చేసామా, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకొకరు ఎవరు ఉన్నారు, అదే తన నీ పర్సన్ అయిన తర్వాత షీ విల్ గివ్. డోంట్ వరీ, నాకు కొద్దిసేపు కబుర్లు చెప్పు, నాకు కొద్దిసేపు మాట్లాడు, నాకు కొంచెం ప్రేమ ఇవ్వు, నాకు కొంచెం ట్రస్ట్ ఇవ్వు అని తన జోన్లో తను ఉంటుంది. లేదు కమాన్ నేను అది 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 అక్కడికి వెళ్ళిపోయేదాకా మనం పాకులాడుతూ ఉంటాం. అక్కడ పోయి చేసేది కూడా ఏముండదు. ఎందుకంటే యూ కాంట్, భూమి శ్రీదేవికి భూదేవి అంత ఓపిక ఉంటుంది. వీ కాంట్ కీప్ దెమ్ హ్యాపీ. సో అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే, సరదాగా 4 కబుర్లు చెప్పు, కొంచెం నవ్వు, కొంచెం మాట్లాడు, కొంచెం టైం ఇవ్వు. దట్ సాటిస్ఫైస్ దెమ్ మోర్ దెన్ ఆల్ వాట్ యూ పర్ఫార్మ్ ఆన్ బెడ్ ఆర్ సంథింగ్. మనం ఏం చేస్తామంటే మెన్స్ లేదు, అదే మనం కింగ్, మనం తురుము తోపు, మనం అదే మళ్ళీ. సో ఫైనల్గా ఏమైపోతుందంటే యూ కాంట్ కీప్ హ్యాపీ దేర్ వితౌట్ గివింగ్ లవ్ ఆర్ ఎమోషన్స్ ఆర్ ఎఫెక్షన్ ఆర్ ఎనీథింగ్. సో అలాగా ఉమెన్ ఫీల్స్ ఇన్సెక్యూర్ అండ్ అన్సాటిస్ఫైడ్. కాబట్టి మనకు స్త్రీ మనలో ఏం కోరుకుంటుంది అవి ఇవ్వాలి మనం. అవి జెంట్స్ ఏంటంటే కంట్రోల్ ఉండదు, ఆతృత, అది చేసేద్దాం, అది అయిపోయింది చకచక అయిపోవాలి. దానివల్ల ఏంటంటే షీ విల్ ఫీల్ మోర్ ఇన్సెక్యూర్, మోర్ అన్సాటిస్ఫైడ్. సో అందుకే ఎప్పుడైనా సరే మనకు జెంట్స్గా నిగ్రహం తక్కువ ఉండటం వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్. వాళ్ళని ఒక రాంగ్ రూట్ వాళ్ళు హింట్ ఇస్తూనే ఉంటారు. నో 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 నాట్ దాట్, గివ్ లవ్, గివ్ కేర్, టాక్ స్మూత్లీ, ఇది ఇలా వెళ్దాం, చాలా లాంగ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అంటే లేదు అలాగే వెళ్ళిపోదాం, అది మనం అది ఇది అనేస్తాం. అలాగా మనం తను ఒక రూట్లో ఇలా వెళ్దామని తను చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటుంది. లేదు అనేసి జెండ్ అనేది ఒక ఉమెన్ ఒక రాంగ్ రూట్లో తీసుకొని పోయి వాళ్ళని భ్రష్టు పట్టించి వీళ్ళు భ్రష్టు పట్టడానికి కారణం మనమే. సో కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండి వాళ్ళు చెప్పిన చిన్నవి, ఇది కబుర్లు చెప్పు, ఇది మాట్లాడు, ఇలా ఉండు అంటే ఫాలో. లాంగ్ ఉంటుంది, అందులో కొంచెం